జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రెస్ మీట్ అంటే, ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి స్కాము, అట్లాగే ఎవరెవరు ఏంటి, పాత్రదారులు ఏంటి, సూత్రధారులు ఏంటి, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళని ఎలా ఇంట్రాగేషన్ చేస్తున్నారు, మొత్తం మీద ఫైనల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చి ఆగిపోయింది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, అసలు గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు ఈ ప్రభుత్వం ఏ కారణం చేత వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం మాట్లాడారంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో తెలుసుకునే ముందు ఆయన రాజధాని గురించి గతంలో అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని భవిష్యత్తు ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అందరూ కూడా వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనంతటా ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారో, ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూడండి. అధ్యక్ష, ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో అయిపోతుంది. చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేనటువంటి ప్రాంతంలో ఎక్కడైనా రాజధాని పెట్టాలంటే 30,000 ఎకరాలు ఉండేటట్లు చూడండి. అది ప్రభుత్వ భూమి అయినా కావచ్చు, ప్రైవేట్ భూమి అయినా కావచ్చు, ఏదైనా 30,000 ఎకరాలు ఉండేటట్లు పెట్టండి. అలా భూమి కానీ దొరకగలిగినట్లయితే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. అనగా పెద్ద పెద్ద డైలాగులు వేశాడు, ప్రాంతాల మధ్య స్విచ్చులు పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆ స్విచ్చులు పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అమరావతిని ఏకైక రాజధానిగా ఉండటానికి ఒప్పుకుంటున్నానని చెప్పాడు. సరే, 14 తర్వాత 19 వరకు కూడా ఆయన రాజధాని అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, కొన్ని పర్మిషన్స్ వచ్చాయి. అట్లాగే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులందరినీ కూడా మెప్పించి ప్రభుత్వం కొంత 33,000 ఎకరాల ప్రభుత్వ భూమిని, అట్లాగే రైతుల యొక్క భూములు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో రాష్ట్రంలో అందరూ చూశారు. అమరావతి లేదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు, అసలు ఆ దరిద్ర కాన్సెప్ట్ అంతా ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లే, అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఎన్నికల ముందు రెఫరెండం అడిగారు. ఏమని అడిగారు రెఫరెండం అంటే, కొడాలి నాని లాంటి గుట్కాగాళ్ళు లాంటి గొట్టంగాళ్ళంతా కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అమరావతి ఏకైక రాజధాని రెఫరెండంతో ఎలక్షన్స్కి రండి అని చెప్పాడు. వీళ్ళు 151 మంది రాజీనామా చేయలేరు, దమ్ము లేదు రాజీనామా. ఎందుకంటే 6 నెలల్లో జగన్ ప్రభుత్వం ఏంటో రాష్ట్ర ప్రజలకందరూ కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్ అని వైసీపీ వాళ్ళు సొల్లు కొడుతున్నారు, కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏంది, జగన్మోహన్ రెడ్డి పనితనం ఏంది, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ మాట్లాడితే మగతనం ఏందో కూడా 6 నెలల్లో ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చాక అర్థమైపోయింది. కేవలం పోల్ మేనేజ్మెంట్, సొల్లు మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్ తప్ప జగన్మోహన్ రెడ్డి గుండా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. తెలియక ఓట్లేసాం. రాజశేఖర రెడ్డి పరిపాలన చూపిస్తాడంటే రాజశేఖర రెడ్డి కాదు, రాజారెడ్డి పరిపాలన చూశాడు. వాళ్ళ తాతను మించిన విధంగా దోపిడీ చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైపోయింది. సో 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు. కేవలం 11 సీట్లకే, వై నాట్ 175, నా ఎంట్రుక బీకలేరు, ఇవన్నీ అసలు చెప్పాల్సిన డైలాగులు చాలా చెప్పాడు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అక్కడికే పర్మిషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తి మీద ఉన్నటువంటి బొచ్చంతా బీకి 11 ఎంట్రుకలు మాత్రమే ఉంచారు. సరే, ఏది ఏమైనా పక్కన పెట్టేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటున్నాడు, ఏంటి రాజధాని అంటే ఏంటి, మీకు రాజధాని అంటే ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత చిన్న చూపుగా కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అంత చీప్ మెంటాలిటీగా కనపడుతున్నారా ఏంటి? రాజధాని ఏదో నాగార్జున యూనివర్సిటీస్లో 4 భవనాలు కట్టేసి, 4 ఇల్లులు కట్టేసి, 4 క్వార్టర్స్ కట్టేసి, ఒక పక్కన ఎక్కడన్నా హైకోర్టు కట్టేస్తే అంటే మొత్తం ఒక 500 ఎకరాలలో కంప్లీట్ అయిపోతుంది కదా, 500 ఎకరాలలో కంప్లీట్ అయిపోతుంది కదా, అవసరమా రాజధానికి ఇంతంత అని ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక జన్మలో, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఒక ముఠా నాయకుడి మైండ్ సెట్ అలా ఉంటుంది. అసలు ప్రభుత్వం ముందు రాజధాని అంటే ఏంటి, ప్రజలకు ఉపయోగం లేదా? పర్ క్యాపిటల్ ఎవరి కోసం వాడుతున్నారు? ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్తాం, కర్ణాటకకి వెళ్తాం, బాబు మీ రాజధాని ఏంటనంటే బెంగళూరు అని చెప్పుకుంటారు.
మద్రాసీలు మీ రాజధాని ఏంటాయంటే చెన్నాపట్నం అని చెప్పుకుంటారు. ఆ? నిన్నగాక మొన్న రాష్ట్ర విభజన చెందినటువంటి తెలంగాణ వాళ్ళు మీ రాజధాని ఏంటాయా అంటే తెలంగాణ వాళ్ళ రాజధాని. ఇప్పుడు దాకా ఉమ్మడి రాజధాని అనేవాళ్ళు, ఇప్పుడు ఛాన్సెస్ లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అంత బేకార నా కొడుకులనే, లేకపోతే అంత సన్నాసి నా కొడుకులనే, ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళనే, లేకపోతే ఎవరికి పనికిరానటువంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆ మాట మాట్లాడుతున్నాడు. 500 ఎకరాలలో కట్టేసేయండి అయిపోతుందని చెప్పేసి. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాలు ఇచ్చారు. అట్లాగే ఉస్మానియాకి 1600 ఎకరాలు, ఎయిర్పోర్ట్ 5500 ఎకరాలు. అట్లాగే ఇంకా కొన్ని విద్యాసంస్థలకు కేటాయించింది. కేవలం విద్యాసంస్థలు కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలో 10,000 ఎకరాలు ఉంది. ఇంకేం మాట్లాడుతారు? నాగార్జున యూనివర్సిటీలో ఒక 500 ఎకరాలు తీసేసుకొని కట్టేసుకోండి రాజధాని అయిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత? ఎందుకు ఆ రోజు ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ మరొక ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టారు ఆ రోజు? ఎంత నీచాతినీచంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎస్, మీరు బికార్ నా కొడుకులు, మీకు తినడానికి తిండి గతి లేదు, తీసేసుకోండి, మీరు ఇక్కడ కట్టేసుకోండి, మీకు ఎందుకులా రాజధాని అని చెప్పి. అంటే ఎంత 500 ఎకరాల్లో కట్టేసాయి, అదే అయిపోతుంది రాజధాని. జగన్మోహన్ రెడ్డి కొంప రాజధానిలో ఎంత ప్యాలెస్ కట్టుకున్నావు నీకు ఒక్కడికే? అంటే 5 కోట్ల మంది ప్రజలకు సిబ్బాలికైన రాజధాని 500 ఎకరాల్లో ఉండాలంటే ఈ 500 ఎకరాల రాజధాని ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మీరు 5 సెంట్లలోనూ 3 సెంట్లలోనూ ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు? ఇడుపులపాయలో 1000 ఎకరాల పై చేసిన పెద్ద ఎస్టేట్ కట్టి పడేసావు అక్కడ. మరి బెంగళూరులో హెలంక పెద్ద ప్యాలెస్ కట్టేసావు ఎందుకు? నువ్వే 500 ఎకరాలు ఉన్న రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని 500 ఎకరాల్లో కట్టిన దాంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి నీకు 5 సెంట్లు ల్యాండ్ చాలు కదా. ఇంకా ఎక్కువ మాట్లాడితే 6 సెంట్లు ఇల్లు కట్టుకోవచ్చు కదా. తాడేపల్లి కొంప ఎందుకు అంత పెద్ద కొంప కట్టావు? బెంగళూరులో ఎందుకు అంత పెద్ద కట్టావు? మరి హైదరాబాద్లో ఎందుకు లోటస్ పాండ్ అని చెప్పేసి అంటే నీకేమో విశాలమైనటువంటి భవనాలు కావాలి. ఈ భవనాలు చాలక ఏదో విశాఖపట్నంలో ఋషికొండ పైన ఒక పెద్ద గతంలో చెప్పేవాడు షాజహాను ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండటం కోసం, నేను ఎందుకంటే ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి చెప్తున్నాను, ఆయన ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. సముద్ర వ్యూ చూస్తూ ఆయన బాత్రూంలో కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా నిర్మాణం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని, అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి నిర్మించినటువంటి కళాఖండాన్ని నిర్మించి ఆ కళాఖండంలో ఈయన మళ్ళీ 2019-24లో ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఆయన గృహప్రవేశం చేసి సముద్రాన్ని చూస్తా బాత్రూమ్కి వెళ్తాడు. సముద్రానికి చూస్తే కానీ అక్కడ అలల శబ్దం వినపడితే కానీ ఇక్కడ ఆయన కడుపులో ఉన్నటువంటి డెలివరీ కాదు అనే విధంగా రూపకర్త చేసుకొని నువ్వు మాత్రం ఎవరి కోసం కట్టావో, ఎందుకోసం కట్టావో, దేనికోసం కట్టావో చెప్పకుండా నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ముష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం 500 ఎకరాల రాజధాని కట్టమన్నాడు. సరే, ఏం చెప్పిన ప్రకారమే విందాం. 500 ఎకరాల్లో కట్టేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎవడో ఒకడు వాడు ఇష్టాసారంగా కొనుక్కుంటారు, లేఅవుట్లు వేస్తారు, చిన్న చిన్న భవనాలు వేస్తారు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, ఒక సిస్టమేటిక్ ఉండదు. నిన్ను ఏం చూసి, నీ ముఖం చూసి, ఎవడి ముఖారవిందం చూసి రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి? ఈరోజు నేను అడుగుతున్నా అమరావతిలో మొన్న రాజధాని ఏర్పడిన అమరావతిలో SRM, బిట్టు, తర్వాత ఏవైతే కొన్ని లా యూనివర్సిటీ, అట్లాగే బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అలాగే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్, ఇట్లాగా కొన్ని ప్రభుత్వ లేకపోతే మిడ్, అలాగే కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు దాదాపు 1200 ఎకరాలని భూములని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈరోజు అసలు ఎక్కడెక్కడ లేనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి యూనివర్సిటీస్లు అమరావతి ప్రాంతంలోకి వచ్చాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి. రేపు కొత్త సంస్థలు ఏమైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, కొత్త సంస్థ ఒకటి వచ్చిందబ్బా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటుంది. ఒక ల్యాండ్ కావాలి, ఇక్కడ రైతుల దగ్గర ఈ ల్యాండ్ ఎలికేట్ చేస్తావు, లేదు నాకు ఈ రేట్ నచ్చలేదు అని చెప్పి కోర్టుకు వెళ్తాడు. అంటే ఈ కోర్టు తీసివేతలు సాగదీతలు సంవత్సరంతో సాగదింపిస్తాడా? అంటే అభివృద్ధి అనేది వద్దా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, ఈరోజు మీరు చెన్నైపట్నం కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇవన్నీ పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సువిశాలమైనటువంటి రాజధాని కావాలి. ఆ రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగినటువంటి రాజధాని నిర్మించడం ద్వారా ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి.
ఆ సిద్ధంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది ఒక వరంగా భావిస్తుంది, ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. అట్లాగే 11 జిల్లాల రోడ్, రైల్ అండ్ పోర్ట్ కనెక్టివిటీ కలిగినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉన్నందుకు చాలా సంతోషపడాలి. కానీ అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే, అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే కనీసం అవగాహన లేనటువంటి, బుర్రా జ్ఞానం లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 40% ఓట్ బ్యాంకింగ్ ఉంచినటువంటి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎస్, మీ బతుకిదే, 500 ఎకరాలు మీ బతుకులకి ఎక్కువ అని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటుంటే సిగ్గు లేకుండా ఆత్మగౌరవం ఉన్నటువంటి నేటి యువత మేల్కొని బయటకు వచ్చి ఎవరినో మాట్లాడటానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఇది మా కళల రాజధాని, మా రాష్ట్ర భవిష్యత్తు. దీని ఫలాలు అందుకోబోయేది రేపు యువత. దీని ఫలాలతోటి రాబోయే తరాల్లో ఉజ్వల భవిష్యత్తుని తీసుకోబోయే యువత ఆలోచన చేసుకోవాలి. బయటకు వచ్చి ఒక్కసారి మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, ఊరూరు ప్యాలెస్లు కట్టుకునే నువ్వు మాకు 500 ఎకరాల, మా ఆత్మ గౌరవానికి 500 ఎకరాల, మాకు రాజధాని నిర్మాణానికి 500 ఎకరాల అని చెప్పి ఎప్పుడైతే యువత ప్రశ్నిస్తుందో, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటాడు 33,000 ఎకరాల క్యాపిటల్ కట్టండి, అవసరమైతే 60,000 ఎకరాలు తీసుకోండి, కట్టండి, ఇబ్బంది ఏముందని అంటాడు. నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఒక రాజధాని నిర్మించాలనుకుంటున్నావా, లేకపోతే ఒక మురికి కూపాన్ని నిర్మించాలనుకుంటున్నావా? ఈ రాష్ట్రాన్ని నిన్న ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలనుకుంటున్నావా? నేను క్లియర్ కడుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నీ ఇడుపులపాయలో పెట్టు, 10,000 ఎకరాలు ఉందిగా, మీ నాయన మీ తాత అందరూ కొట్టేసింది పొలం ఉంది కదా, దాంట్లో పెట్టేసి రాజధాని పోతే పోయింది, డెవలప్మెంట్ ఎట్లాగో వస్తుంది, కనీసం కడప ప్రజలన్నా బాగుపడతారు. నువ్వు మాత్రం సెంటు భూమి ఇవ్వు, సెంటు ల్యాండ్ వదులుకోవు. కానీ ప్రజలు వదులుకున్న భూములు వాళ్ళ ప్రజల దృష్టిలో చీమలు, దోమలు, బికారీ వెధవలు, సన్నాసులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బికారీలు, సన్నాసులు, చాతగానోళ్ళు. అందుకే 500 ఎకరాల్లో చాలు, ముష్టి 500 ఎకరాలు వేస్తాం చాలు వాళ్ళకి 500 ఎకరాలు. నేను మాత్రం ఊరూరు ప్యాలెస్లు కట్టుకొని ఊరేగుతాను. బోరు కొడితే హెలంకా ప్యాలెస్కి వెళ్తాను, కేసులు భయపడితే హైదరాబాదు ప్యాలెస్లో పడుకుంటాను, లేకపోతే ఆట విడుపు కావాల్సి వస్తే ప్రెస్ మీట్లు పెట్టాలంటే శవాలు దొరికితే ఇక్కడ మన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాను. ఏమీ కాకపోతే కార్యకర్తలని అప్పుడప్పుడు మనం చూడాలి, ఏదో బుద్ధి కలిపితే మన పులివెందుల ప్యాలెస్లోకి వెళ్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. నువ్వు మాత్రం ఊరూరు కట్టుకోవచ్చు, ప్రజలు మాత్రం 500 ఎకరాలు ముష్టి సరిపోతుంది. ప్రజలకు అసలు రాజధానితో సంబంధం ఏముంది? రాజధాని అనేది ఒక సింబల్, ఒక జాతి సింబల్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలియదు. అట్లాంటి తెలియనటువంటి వ్యక్తికి 40% ఓట్ బ్యాంకింగ్ చేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎయిర్పోర్టు నువ్వు అంటున్నావు? కనీసం ఎయిర్పోర్టు కర్ణాటకలో, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ 5,100 ఎకరాలు ఢిల్లీలో ఎయిర్పోర్ట్. 500 ఎకరాల్లో రాజధాని కట్టేస్తాంట జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అంత చీప్ మెంటాలిటీతో ఉన్నారు. అంటే సంక్షేమంతో ఏదో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఇసిరేస్తాం, కుక్కల కంటే హీనంగా వీళ్ళు బిస్కెట్లు పట్టుకుంటారు. వీళ్ళకి రాజధాని అవసరం లేదు, వీళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ అవసరం లేదు. అసలు ప్రజలు 40% మంది నిన్నటికి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీలో చాలామంది మూర్ఖుడు. డ్రైనేజ్ పొంగితే అమరావతి మునిగిపోయింది, అమరావతిలో నీళ్ళు ఉన్నాయి, అమరావతి మునిగిపోయింది. అరే నిన్న బెంగళూరు పరిస్థితి ఏంటి, అంతకుముందు చెన్నై పరిస్థితి ఏంటి? అరే ప్రకృతి వైపరీత్యానికి మనం అక్కడ ప్రజల్ని కాదు నిందించాల్సింది, ఆల్టర్నేట్ ఏంటి? ఈరోజు సింగపూర్ లాంటి రాజధాని వాళ్ళ సింగపూర్లో వర్షం పడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మొత్తం ఒక్క చుక్క వాటర్ కూడా అక్కడ ఉండట్లేదు. ఆ సిస్టమ్ ఇక్కడ ఎందుకు రాకూడదు, ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ అది ముంచేద్దాం, ఇది ముంచేద్దాం, హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయింది, తాడేపల్లి కొంప మునిగిపోయింది ఇవన్నీ కాదురా బాబు. ఆంధ్ర రాష్ట్రంలో మునగాల్సింది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్కి ఈ వినాశనం, ఈ విపరీతం, ఈ దరిద్రం ఇంక ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముంచాల్సిన జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ జెండాను ముంచాలి. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి దేని మీద మాట్లాడాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి గంటలు లైవ్ రికార్డులు, గంటలు దాని మీద కాపీ పేస్ట్ ఎడిటింగ్స్ కట్, ఇదే పని. ఎందుకంటే సబ్జెక్టు లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా కరప్షన్. అవతల వాడు పక్కా రికార్డెడ్గా బయటకు తీస్తున్నాడు, ఒక్కొక్కరిని టార్గెట్ పెట్టి లోపల నెడుతున్నాడు, చేసిన అవినీతి కంపంతా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా కవర్ చేసుకోవాలి, దేనిలో దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి అని ఈ చెత్త రాజకీయం తీసుకొస్తుంది. మీరు ఆలోచన చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గు, శరం, మానవ అభిమానం ఉన్న మిగతా రాష్ట్ర రాజధానుల కోసం, ఒక్క యూనివర్సిటీస్ కోసమే వాళ్ళు 10,000 ఎకరాలు కేటాయించారు.
మనం 500 ఎకరాలలో రాజధాని కట్టుకొని ఇదే మా రాజధాని, ఇదే మా రాజధాని అని చెప్పుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనకంటూ ఆత్మగౌరవం లేదా? ఒకసారి చెన్నై పట్టణానికి వదిలేసాం, ఒకసారి హైదరాబాద్కు వదిలేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటే రేపు రాజధానిని తయారు చేయం, ఒక మురికి కూపాన్ని తయారు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి కావాలనే బఫర్ జోన్స్లో జోన్ 5లో జోన్ 5లో ఉన్నటువంటి దానికి సెంటు పేరుతోటి ఆల్రెడీ అక్కడ ఒక లేఅవుట్ని తయారు చేశాడు. అదేమనంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే చంద్రబాబు ఒప్పుకోడు అంటున్నాడు. నేను వద్దని ఎవడన్నాడు? బ్రహ్మాండంగా ఇవ్వు, ఎవరి ప్రాంతంలో వాళ్ళకి నీకు దమ్ము ధైర్యం ఉంటే 3 సెంట్లు, అవసరమైతే ప్రభుత్వం కొంత డబ్బులు గురించి వాళ్ళకి భూములు ఇవ్వు. కానీ అది చేయకుండా కేవలం రాజధానిని నాశనం చేయాలని, రాజధాని భవిష్యత్తు నాశనం చేయాలని, 5 కోట్ల మంది బిడ్డల భవిష్యత్తు నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి లేఅవుట్ల పేరుతోటి, సెంటు స్థలం పేరుతోటి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేశాడు. మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి మీరు పనిచేయటం అంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కుద్దటం లాంటిది. నేను ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నా. ఈరోజు అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి నా కొడుకు చెప్తున్నా, నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో, మీ నాన్న డిఎన్ఏ నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. ఎందుకంటే నువ్వు ఆంధ్రుడు అయి ఉంటే, నువ్వు ఆంధ్రుడు రోషం పౌరుషం నీలో ఉంటే నీ కోసం కట్టబడిన రాజధాని అది. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంకో దాంట్లో దేంట్లోనే తప్పు ఎత్తుక్కో, కానీ దీంట్లో మాత్రం అసత్య ప్రచారాలను చేయకండి. రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతున్నది, గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో సావాసం చేస్తే ఇంతవరకు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోయారు. కారణం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంపద తప్ప నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి ఏం అవసరం లేదు. అందుకే చెల్లిని కూడా మెడబెట్టి బయటికి గెంటేశాడు. ఈరోజు చెల్లెలు బయటకు వచ్చి ఏడుస్తుంది, చిన్న చెల్లెలు ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని కూడా సింపతిని క్రిటేరియాని సంపాదించుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తల్లి లేదు, చెల్లి లేదు అంటాడు. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వెళ్ళిపోయారు తల్లి చెల్లి, ఎందుకు వెళ్ళిపోయారు? దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జనం గాండ్రిచ్ మొహం మీద వస్తారని భయం జగన్మోహన్ రెడ్డి. ఎవడన్నా తల్లి మీద కేసుకెళ్తాడా? కోర్టుకెళ్తాడా? తల్లిని కోర్టుకి ఇడుస్తాడు ఎవడన్నా? ఎందుకు ఇచ్చాడంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. బాబాయికి గొడ్డలిపోటు, తండ్రి లేడు, తండ్రి కానీ ఉండుంటే పాపం ఈరోజు నాయన రాజశేఖర రెడ్డి గారు ఎంత బాధపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ రాజధాని, మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి.